తాను అప్రూవర్గా మారినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనను ఏ అధికారి విచారించడం జరగలేదని తెలిపారు. అప్రూవర్గా మారారంటూ ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. రాజకీయ కక్షలకు పాల్పడటం సరికాదని తెలిపారు. ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవర్గా మారాల్సిన అవసరం కానీ, అదేవిధంగా కేసులకి భయపడిపోయి బయటకు వెళ్ళాలనో లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలన్న ఆలోచన నేను గత 2014-19 జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు. 24 నుంచి 29 దాకా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఒక మైన్కి సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు, అక్రమ మైనింగ్కి సంబంధించిన దాంట్లో A1 నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని A4గా కేసులో నిందితునిగా చేర్చడం, ఇట్లా తర్వాత ఒక 10 మందిని దాదాపుగా దాంట్లో కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు. స్టిల్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద జల్లితే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారో, లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ, సంబంధిత డిఎస్పి గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో మాజీ మంత్రి గారి మీదనో లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళ మీదనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికి కూడా చూపిస్తాను. ఏదో ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవర్గా మారాల్సిన అవసరం కానీ, అదేవిధంగా